Prosonic, experience the finest UPVC windows and doors. 7799779088. మాతృత్వం అనేది ఓ వరం. ఈ ప్రపంచంలో తల్లి కావాలి అని కోరుకొని ఆడవాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సహజంగా కానప్పుడు కృత్రిమ పద్ధతుల్లో తల్లిదండ్రులు అయ్యేందుకు చాలా మంది ముందుకు వస్తుంటారు. అందుకు లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. సరిగ్గా అదే సెంటిమెంట్ ని, బలహీనతని బిజినెస్ గా మార్చుకున్నారు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు. చాలా మంది డాక్టర్స్ వాళ్ళ బలహీనతని లేదా తల్లి కావాలని వాళ్ళ కోరికని, తల్లిదండ్రులు కావాలనే వారి ఆశల్ని అడియాసలు చేస్తున్నారు, రకరకాలుగా వేధించి వాళ్ళని. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చూడండి, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఇది డాక్టర్ నమ్రత అనే ఆవిడ నడిపిస్తున్నారు ఈ సెంటర్ను. అయితే రీసెంట్గా పోలీసులు ఈ బేబీ సెంటర్ని, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని సీజ్ చేశారు. కారణం ఏంటో తెలుసా? ఒక తల్లిదండ్రులిద్దరిని మోసం చేశారు వీళ్ళు. అది కూడా 40 లక్షల రూపాయలు తీసుకొని. అంటే జనరల్గా ఐవీఎఫ్ పద్ధతులు ఏంటంటే, అంటే సహజంగా తల్లిదండ్రులు కానప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఐవీఎఫ్, లేదు అంటే సరోగసి. ఈ కేసులో పర్టికులర్గా వాళ్ళిద్దరు ఏంటంటే తల్లిదండ్రులు కావాలని చెప్పి రాజస్థాన్కు చెందిన వాళ్ళు ఆన్లైన్లో చూసి ఈ సెంటర్ని వాళ్ళు కన్సల్ట్ చేయటం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అవకాశం లేదు, సరోగసి తోటనే చేస్తాము తల్లిదండ్రులుగా మిమ్మల్ని అని చెప్పి నమ్మించి 30 లక్షలకి ముందుగా బేరం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని విజయవాడ తీసుకెళ్లి అండాలని, తర్వాత వీర్యాన్ని కూడా కలెక్ట్ చేసి అక్కడ శాంపిల్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళని హైదరాబాద్ పంపించి ఇక్కడనే మేము ఒక మదర్ని దొరకబట్టాము, ఆమె సరగసి తోటి మిమ్మల్ని ఇద్దరిని తల్లిదండ్రులను చేస్తామని చెప్పి చెప్పారట. ఇదంతా నడుస్తూ ఉండగానే వాళ్ళు ఏం చేశారంటే, ఢిల్లీ నుంచి ఒక మహిళని ఫ్లైట్లో వైజాగ్ షిఫ్ట్ చేసి అక్కడ డెలివరీ చేసేసి ఆ మహిళకు పుట్టినటువంటి బిడ్డని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు. మీ బిడ్డనే సరోగసి తోటి పుట్టారు అని చెప్పేసి. వాళ్ళు నిజమే అనుకున్నారు, పెంచుకుంటూ ఉన్నారు. కొద్ది రోజులకి ఆ పిల్లోడికి రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ రావడంతో వాళ్ళకి డౌట్ వచ్చింది, అసలు మనకు పుట్టిన బిడ్డేనా, మన బిడ్డేనా అని చెప్పి డౌట్ వచ్చి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇలా జరుగుతుంది నిజమా అని అడిగితే, మీ బిడ్డనే సరగసితో పుట్టారు, మీ బిడ్డనే, అలాంటిది ఏమీ లేదు, మీరు అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పారంట. పైగా మేము హాస్పిటల్లో అంతకుముందు అంటే ఆ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్కి సర్జరీ చేశాము, సిజేరియన్ అయింది, ఆ తల్లిదండ్రులకు కూడా ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి మరో 10 లక్షలు తీసుకున్నారంట. అంటే మొత్తంగా 40 లక్షలు తీసుకున్నారన్నమాట ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఆ తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గర రావటం, ఏం లేదు సరోగసితో మీకు పుట్టిన బిడ్డేనని చెప్పి నమ్మబలికి ఈ డాక్టర్ నమ్రత వాళ్ళిద్దరిని పంపించేయటం. కంటిన్యూగా బాబుకి హెల్త్ ఇష్యూస్ రావడంతో వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్లే DNA టెస్ట్ చేయించుకున్నారు. ఆ DNA టెస్ట్లో మొత్తం భాగోతం అంతా బట్టబయలైంది. ఈమె చేసిన డ్రామా అంతా కూడా బయటకు వచ్చింది. సరోగసి లేదు, ఏం లేదు, మోసం చేసి ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఈ భార్యాభర్తలకు ఇచ్చి మీ బిడ్డేనని నమ్మించిందని చెప్పి బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆమె కొడుకుతో తిరిగి బెదిరించబోయిందట వాళ్ళిద్దరిని. ఇంకా లాభం లేదనుకుని పోలీసులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత పోలీసులు పర్టికులర్గా వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తే అప్పుడు తేలింది, ఈమె మీద అప్పటికే 2 రాష్ట్రాల్లోనూ ఈ సరోగసి, ఐవీఎఫ్ ఈ పద్ధతులన్నిటి మీద కూడా 10 కేసుల పైగా నమోదయ్యాయని తెలిసాయి. వెంటనే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఇది అందాక ప్రస్తుతానికైతే అడ్డుకట్టబడింది. ఇలాంటి సెంటర్స్ ఇంకెన్ని ఉన్నాయేనో అని కూడా హైదరాబాద్లో మొత్తం సర్చ్ జరుగుతూ ఉంది. పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దారుణం! ఎందుకంటే తల్లిదండ్రులు కావాలని ఎంత బాధపడతారో, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కాలేక IUI ట్రై చేస్తారు, IVFకి వెళ్తారు, చివరికి సరోగసికి వెళ్తుంటారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఆ మాతృత్వాన్ని పొందేందుకు. తల్లి తండ్రి అమ్మా నాన్న అనిపించుకోవాలని ఎంత ఆరాటపడతారు అది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ ఆ సెంటిమెంట్నే వీళ్ళు బిజినెస్గా మార్చుకొని ఇలాంటి దందాలకి, ఎంత నీచమైన దందాలకు పాల్పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకా చాలా మంది బలైపోయేటువంటి అవకాశం ఉంటుంది, డబ్బులు కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా పోలీసులు కూడా యాక్షన్ మొదలుపెట్టారు. ఇంకా మిగతా వాటి మీద కూడా టెస్ట్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.